ప్రస్తుతం దేశవ్యాప్త రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్లోనూ బీజేపీ మిత్రపక్షాలే జెండా ఎగరవేస్తాయని సర్వే సంస్థలన్నీ అటువైపు మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో మహాయుతికే ప్రజలు పట్టం కడతారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, జార్ఖండ్ ప్రజలు ఎన్డీఏ జట్టుకే జై కొడుతున్నట్లు చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు పట్టం కట్టాయి. ఈసారి కూడా ప్రజలు అధికార పార్టీనే గెలిపించబోతున్నారని తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఇటీవలే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం కూడా చేశారు. దీంతో ఎగ్జిట్ పోల్స్పై పవన్ కళ్యాణ్ గారి ప్రచారంపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు మహారాష్ట్రలో రాబోయే ఎలక్షన్స్లో మేమే గెలుస్తామని చాలా ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. చెప్పిన వెంటనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈరోజు మేము గెలవడానికి కారణమయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోడీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు రాష్ట్ర రాజకీయాలతోనే బిజీగా ఉంటూ మరోవైపు తాను కంప్లీట్ చేసిన సినిమాల్లో కూడా నటించే విధంగా ప్లాన్ చేస్తున్నారట టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.